హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో, అందులో భాగంగా మనకి ప్రెజెంట్ కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో పాటు మ్యాండేటరీగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో, ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటనేది తెలుసుకోవాలనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ నుంచి కాకుండా ఇంకా ఫర్దర్‌గా అప్డేట్స్ కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎవరికైనా అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు నన్నైతే అప్రోచ్ అవ్వండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవైతే చూద్దాము. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దగ్గర డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఉంది కదా! సో, దాని కింద చూస్తే మనకి ఏపీ అప్సెట్ 2024 ర్యాంక్ కార్డ్ అక్కడ మ్యాండేటరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అది మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా మ్యాండేటరీ. అది జేపీజీ గాని, జేపీఈజీ గాని అండ్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అది కూడా మ్యాండేటరీ. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది ప్రూఫ్‌గా మీకు ఎస్ఎస్‌సి మార్క్స్ ఉంటే సరిపోద్ది. అండ్ అలాగే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ది అడ్మిషన్, ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అండ్ బ్రిడ్జ్ కోర్స్, ఇంటర్మీడియేట్ వొకేషనల్. సో, మీరు ఏదైతే చదివారో సో, ఆ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. సో, టీసీ అది కూడా మ్యాండేటరీ. అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ కోర్స్. సో, మీరు 2 ఇయర్స్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ ఎక్కడైతే చదివారో అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ అది కూడా మ్యాండేటరీ. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6థ్-10థ్. సో, మీరు ఏదైతే స్కూల్ చదివారో అక్కడ మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అది కూడా ఉండాలి. ఇవన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. సో, ఇవి మనకి మ్యాండేటరీగా అయితే ఉంటే సరిపోతుంది. మిగతాయి కూడా ఉండాలి. కాకపోతే మ్యాండేటరీ అయితే కాదు. సో, ఇక్కడ ఆధార్ ఉంది. అది ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు దానికి ఎలిజిబుల్ అయితే మాత్రమే అదైతే ఉండాలి. సో, ఈ యొక్క మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అయితే ఉంటే సరిపోతుందండి. సో, ఎవరికైనా సరే కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్లై చేయాలంటే మాత్రం మీరు మనల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఉంది. సో, అక్కడ కూడా మీరు అప్డేట్స్ పొందాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీలాంటి వారికి తెలియని వారికి ఇంకొంతమందికి రీచ్ అనేది అయితే అవుతుంది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి.